రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఈ లోకల్ క్యాండిడేట్ని డిసైడ్ చేయడానికి ఈ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నౌ ఫర్ ఎనీ స్టూడెంట్ ఇన్ తెలంగాణ ద రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈజ్ నోటిఫైడ్ యాజ్ 7th క్లాస్ అండ్ నాట్ 10th క్లాస్. ఎందుకంటే జనరల్గా 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామినేషన్ కింద తీసుకుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎందుకు 7th క్లాస్ తీసుకుంది అంటే సో దట్ మోస్ట్ ఆఫ్ ద నాన్ లోకల్స్ హూ హ్యావ్ బోగస్ ముల్కీ సర్టిఫికేట్స్ వాళ్ళని అవాయిడ్ చేయడానికి రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది మనం 7th క్లాస్ కింద తీసుకున్నాం. అందుకే 1st to 7th కాన్సిక్యూటివ్గా 7 years ఎవరైతే చదివారో తెలంగాణలో దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ లోకల్. ఒకవేళ దెర్ ఆర్ 2 more థింగ్స్. సెకండ్ థింగ్, సార్ అసలు నేను 7 years కాదు కదా 4 years కూడా కంటిన్యూస్గా చదవలేదు, ఒక చోట ఒకసారి ఏమో ఖమ్మంలో చదివాను, ఒకసారి ఏమో హైదరాబాద్లో చదివాను, ఇలాంటివి అంటారు. అలాంటి టైంలో ఈ 7 yearsలో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే చదివారో దట్ కెన్ బి 4 or more years ఎక్కడైతే చదివారో నీడ్ నాట్ బి కాన్సిక్యూటివ్ ఇన్ నేచర్. అంటే 7 years కంటిన్యూస్గా అవసరం లేదు. 7 yearsలో ఏదన్నా 4 or more years ఎక్కడైతే చదువుతారో అక్కడ మీ లోకల్ క్యాండిడేచర్ అనేది ఉంటుంది. అలా కాకుండా సార్ అసలు నేను దాని ఎగ్జామ్కి 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ నేను స్కూల్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఎగ్జామ్ రాశాను అంటే మీ రెసిడెన్స్ ఎక్కడైతే 4 consecutive years ఉంటుందో ఆర్ 7 consecutive years ఉంటుందో అది మీ జోనల్ కింద కన్సిడర్ చేస్తారు. దట్ ఈజ్ రిగార్డింగ్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కడైతే మెన్షన్ చేస్తారో రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేటస్ అది. ఒకవేళ లెట్స్ సే ఏదన్నా నోటిఫికేషన్లో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీకు నోటిఫై చేయలేదు అంటే అది రెసిడెన్స్ బేస్డ్ మీద ఇచ్చే జాబ్ అని అనుకుందాం. అప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో దానికి ముందు 4 to 7 years ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళని లోకల్ క్యాండిడేట్ కింద రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ గివెన్. ఒకవేళ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా మీ స్టడీ సర్టిఫికేట్ బేసిస్ మీదే మీ లోకల్ క్యాండిడేచర్ అనేది డిసైడ్ చేస్తారు. అర్థమవుతుందా? రైట్. ఒకవేళ సపోజ్ లెట్స్ సే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు అయినా సరే మీరు చదవలేదు అంటే ఏదైనా స్కూల్లో మీ రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 7th దానికంటే ముందు 4 years ఎక్కడైతే కంటిన్యూస్గా రెసిడెన్స్ ఉన్నారో ఆ పర్టికులర్ జోన్ని మీ లోకల్ క్యాండిడేచర్ కింద డిసైడ్ చేస్తారు.